పరిచయం మరొక జన్మేనని నీతో పైకిలా చెప్పడం నమ్మనంటావో ఏవో తెలియని ఆ నిజం నీకు ఏనాటికో మండే అని ఎందుకంటారో తెలుసా? వీక్ ఆఫ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలంటే మండిపోతుంది కాబట్టి. హాయ్, నా పేరు అర్జున్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను మిడిల్ క్లాస్. అమ్మ, నాన్న, చెల్లి, ఇది నా ఫ్యామిలీ. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవికి వెళ్ళాడు. తండ్రి మాట పడకూడదని నేను హైదరాబాద్ వచ్చాను. దూరం చిన్నదే, కానీ బాధ్యత పెద్దది. రోజు ఆఫీస్కి వెళ్ళడం, పండగలకి ఇంటికి వెళ్ళడం, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో చిల్లవడం, ఇది నా రొటీన్. సరే మరి, ఆఫీస్ టైం అవుతుంది. ఈవినింగ్ మాట్లాడుకుందాం. బాయ్. Got the man with the plan right here. Bringing swag with the man right here. హలో. ఎలా ఉన్నావు నాన్న? అమ్మ, బాగున్నారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా. ఆఫీస్కి వెళ్ళొచ్చావా? అమ్మ, ఇప్పుడే వెళ్ళేసి వచ్చాను. తిన్నావా నాన్న? మరి తిన్నానమ్మా. పండగకి వస్తున్నావు కదా నాన్న? వస్తున్నానమ్మా. ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేశాను. అంతా మంచిదేగా? జాగ్రత్త మరి. ఓకే అమ్మ, నాన్న అడగనని చెప్పండి. అలాగే నాన్న. సరే అమ్మా, ఉంటాను. నాన్న. చిన్నప్పుడు అన్నం తినడానికి అమ్మ అబద్ధం చెప్పేది. ఇప్పుడు తిన్నానని నేను అబద్ధం చెప్తున్నాను. ఫోన్లో మెసేజ్ రాగానే మొహం వెళ్ళిపోయేది. శాలరీ క్రెడిట్ అయినప్పుడు లేదా? తన పేరు వైశ్యు. 3 ఇయర్స్గా రిలేషన్లో ఉన్నాం. ఇంకా 2 డేస్లో తన బర్త్డే. డైరెక్ట్గా విష్ చేయడం అవ్వట్లేదు. సుబ్బని అడుగుదాం, ఒక మంచి ఐడియా ఇస్తాడు. చెప్పు, ఏదో మాట్లాడాలను. నీ సజెషన్ కావాలరా. ఏంటది? వైశ్యు బర్త్డే వస్తుంది సుబ్బు. అయితే ఊరికి వెళ్ళట్లేదు కదా. అయితే నేను బెస్ట్ ఐడియా చెప్పు. అంటే మంచిగా విషయం చెప్దామని. హ్యాపీ బర్త్డే అని బ్లడ్తో లెటర్ రాసి పంపించు. నీ బ్లడ్ గ్రూప్ ఏందిరా? ఆల్కహాల్ పాజిటివ్ రా. ఏదైనా ఒక పాట పాడి పిలిచే. ఏం పాడమంటావురా? గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాషా రంగులతో ముగ్గేశా చుక్కలతో నువ్వు చెప్పరా, ఏం చేద్దాము? ఈ గిఫ్ట్లు, ఈ సర్ప్రైజ్లు ఇవన్నీ వద్దురా. హార్ట్ఫుల్గా విష్ చేయి చాలు.
హ్యాపీ బర్త్డే వైశ్యం. థ్యాంక్ యూ. సారీ వైశ్యం, ఎందుకు? నీ బర్త్డేకు ఊరికి రాలేకపోయాం కదా. అవును కదా. అట్లీస్ట్ నీకు టైం కూడా వెళ్ళిపోతున్నాం కదా. పర్లేదు. లీవ్ పెట్టి వద్దాం అనుకున్నాం, కానీ పండగకి లీవ్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఇట్స్ ఓకే. ఇప్పుడు రాకపోయినా పర్లేదు, పండగకైతే కంపల్సరీ రా. ఏ ఎందుకంత కంపల్సరీ? మా డాడీ నేను కలవాలి అన్నారు. ఎందుకు? ఎందుకంటే మన గురించి చెప్పాను, ఓకే అన్నారు. నేను ఒకసారి కలవాలన్నారు. అంత సింపుల్ కదా. సాఫ్ట్వేర్ జాబ్, 10 lakhs ప్యాకేజ్ అని చెప్పా. చాలా బాగా క్వాలిటీస్. శోధన సూర్యమన్న కూడా సరిపోయింది. అదే సాఫ్ట్వేర్ జాబ్ 10 lakh ప్యాకేజ్ అంటే రాముడు కూడా సింగిల్గా ఉండేవాడేమో. ఏంది బ్రో సడన్ సిటీ? ఊరికి వెళ్తున్నాం కదా, ఓసారి కలుద్దామని. మరి ఎప్పుడు ప్రయాణం? రేపు సాయంత్రం. నువ్వు రేపు ఫ్రీనేనా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? రేపు నువ్వు నన్ను డ్రాప్ చేయాలి. ఎక్కడా? ఇక్కడే మియాపూర్. ఓకే చేసేద్దాం. ఇప్పుడు ఎందుకైనా ఫోన్ చేస్తాను. హలో. హలో అర్జున్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అర్జున్. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ అర్జున్, ఈసారి ఫెస్టివల్కి హాలిడే ఏం లేదు, మనకు ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఏం ప్లాన్స్ పెట్టుకోకు. అదేంటి సార్, నేను ఆల్రెడీ లీవ్ కూడా అప్లై చేశాను, మీరు అప్రూవ్ కూడా చేశారు. అవును, బట్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ హై ప్రయారిటీ అర్జున్, సో లీవ్స్ అన్నీ క్యాన్సిల్. సార్ నేను ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. అవన్నీ నాకు చెప్పకు అర్జున్, నాకు అవన్నీ తెలియదు, రావాలంతే, దట్స్ ఫైనల్. సార్ 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 ఆఫీస్కి రమ్మంటాడు, లీవ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాడు. ఆల్రెడీ నేను టికెట్లు కూడా బుక్ చేసుకుని ఉన్నా. జాబ్ చేస్తున్నా కానీ చేస్తున్న సాటిస్ఫాక్షన్ నాకు లేదురా. నెక్స్ట్ మంత్ ఊరికి వెళ్తానని చెప్పేసి వయసు పడి కూడా నేను లీవ్ పెట్టలేను. మనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు టైం ఇవ్వాలి, ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఏం లేవు. రేపు వచ్చే అంటున్నా అంతే. రిజైన్ చేస్తే సుబ్బు, లిటరల్లీ ప్రతిసారిలా కాదు, ఈసారి పక్కా రిజైన్ చేస్తా. నా వల్ల అవ్వట్లేదు, మానేస్తా. సరే పక్కా ఫిక్స్ అయిపోయాను, ఎట్లా రిజైన్ చేస్తాను, నా వల్ల అవ్వట్లేదు. బ్రో కూల్ కూల్ కూల్. అసలు ఏమైంది చెప్పు, ప్రాబ్లం ఏంటి? టార్చర్, జాబ్ అంటే టార్చర్. జాబ్ వల్ల లైఫ్లో లైఫ్ ఫీల్ లేకుండా పోతుంది, ఎంజాయ్మెంటే లేదు. జాబ్ వస్తే ఎవడు సెటిల్ అవుతామని చెప్పాడు, జాబ్ మాత్రం ఉంది అంతే. నీకు జాబ్ ఉంటే బాధపడుతున్నావు, నేను లేక బాధపడుతున్నా. నీది నాది ఒకటే కదా? కాదు, అందరిది ఒకటే. 26 ఏళ్ళు కుర్రోడు ఇంకా సెటిల్ అవ్వకపోతే వీడు ఇంకా సెటిల్ అవ్వలేదని అంటారు. అదే 26 ఏళ్ళ కుర్రోడు చనిపోతే అయ్యో వీడు చిన్న వయసులోనే చనిపోయాడని అంటారు. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఏజ్లోనా, సిచ్యువేషన్లో? ప్రాబ్లం మనలోనే ఉందిరా సుబ్బు. సొసైటీలో ఎవరు ఏదో అనుకుంటారని భయపడుతూ బతుకుతున్నాం కదా, ఆ బ్రతులోనే ఉందిరా ప్రాబ్లం. ఎవరైనా ఏమని అనుకోని, ఈ స్ట్రెస్ నా వల్ల అవ్వట్లేదు, రిజైన్ చేసేస్తా. నీ ఇష్టం రా, కానీ ఏదైనా చేసేటప్పుడు బాగా థింక్ చేసి డెసిషన్ తీసుకో. ఇక థింక్ చేసేది ఏం లేదు సుబ్బు, ఇప్పుడు హెచ్ఆర్కు రిజిగ్నేషన్ ఫార్వర్డ్ చేస్తా. అవన్నీ నాకు చెప్పక అర్జున్, నాకు అవన్నీ తెలియదు, రావాలంతే, దట్స్ ఫైనల్.
సాఫ్ట్వేర్ జాబ్ 10 lakhs ప్యాకేజ్ అని చెప్పా చాలా బాగా క్వాలిటీస్. శుభు శుభు ఏమైంది బ్రో? ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమైందిరా? నైట్ మానేస్తున్నా, రిజిగ్నేషన్ ఇస్తున్నానన్నా, ఇప్పుడు రెడీ అయ్యావు అట్లా? ఈ పండుగ కాకపోతే ఇంకో పండుగ ఇంటికి వెళ్ళొచ్చురా. జాబ్ పోతే ఇప్పుడు చేయని అంతా పోతుంది. జాబ్ ఉంటేనరా సొసైటీలో రెస్పెక్ట్ అయినా మనీ అయినా. ఎవరన్నా ఏం చేస్తున్నామని అడిగితే ఉద్యోగం చేస్తానని చెప్పడానికి 27 years పట్టింది. ఇంటి నుంచి వచ్చేటప్పుడు భుజాన బ్యాగే కాదు, బాధ్యతలు కూడా వేసుకొని వచ్చా. పండగకి ఊరేం అవసరం లేదు సుబ్బు. ఊరికి వెళ్ళినప్పుడే పండుగ కూడా సరిపోతుంది. రిజైన్ చేసేంత ధైర్యం లేదు సుబ్బు. అడ్జస్ట్ అవ్వాలి అంతే.